పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారి రచనల ఆధారంగా రూపొందించిన మహిళా జాగృతి అభియాన్ 2వ భాగానికి అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. ఈ స్ఫూర్తిదాయకమైన మాటలతో మనం మొదలుపెడదాం. ఇక్కడ తుఫాను అంటే విధ్వంసం కాదు సుమా, అదొక సానుకూల శక్తి. పాత నిరుపయోగమైన ఆలోచనల స్థానంలో కొత్త ఆశలు చిగురించేలా చేసే ఒక ప్రగతిశీల శక్తి. మార్పు అనే ఈ చైతన్యవంతమైన గాలి మన అందర్నీ ఆహ్వానిస్తోంది. ఈ నవయుగం సమానత్వం అనే ఒక సహజమైన సూత్రం మీద ఆధారపడి ఉంది. ఇది అచ్చం ఒక నది ప్రవాహంలాంటిది. దాన్ని ఆపాలని ప్రయత్నించడం ఎవరివల్లా కాదు. అది తన దారిలో ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ మార్పు చాలా సహజంగా జరుగుతోంది. ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అనే పాత భావనలు నెమ్మదిగా తొలగిపోయి, అందరూ సమానమే అనే ఒక సమతుల్యమైన అందమైన ప్రపంచం ఆవిష్కృతమవుతోంది. ఈ మంచి పరిణామాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా చూడొచ్చు. మరి ఇంత అద్భుతమైన పరివర్తనకు అసలు శక్తి ఎక్కడ్నించొస్తోంది? సమాధానం ఒక్కటే: జ్ఞానం. అవును, ఈ నవజాగృతికి విద్య మొదటి అత్యంత ముఖ్యమైన సాధనం. ఈ సందర్భంలో విద్య పాత్ర గురించి మనమొక ప్రాథమిక ప్రశ్న వేసుకోవాలి. అసలు విద్య యొక్క నిజమైన లక్ష్యం ఏమయ్యుండాలి? చూసారా, దృక్పథంలో ఎంత తేడా ఉందో? విద్య కేవలం ఉద్యోగానికి ఒక దారి కాదు. అది మన ఆత్మగౌరవాన్ని మేల్కొల్పే ఒక గొప్ప వెలుగు. మన నిజమైన శక్తి ఏంటో, సమాజ నిర్మాణంలో మన పాత్ర ఏంటో మనకు గుర్తుచేసే ఒక అద్భుతమైన సాధనం. ఈ జ్ఞాన ప్రయాణం అనేది ఒక అందమైన ప్రవాహంలా సాగుతోంది. అక్షరాలు నేర్చుకోవడంతో మొదలై మంచి పుస్తకాల ద్వారా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుని, చివరికి మన సమాజానికే మార్గదర్శనం చూపే ఒక దీపంగా వెలిగేంతవరకు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. విద్యతో పాటు ఈ నవయుగానికి మరో ముఖ్యమైన మూలస్తంభముంది. అదే ఆర్థిక స్వాతంత్ర్యం, అంటే స్వావలంబన. స్వావలంబన, ఈ మాటలోనే ఎంత శక్తి ఉందో కదా! ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు. ఇతరులపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబానికి, సమాజానికి తమ వంతు సేవ చేస్తున్నామనే ఆ గర్వం, ఆ ఆత్మగౌరవం, అవే దీనికి అసలైన అర్థం. ఈ అంశాలను గమనిస్తే స్వావలంబన అనేది ఒక వ్యక్తికే పరిమితం కాదని స్పష్టంగా తెలుస్తోంది. అది ఒక సానుకూల శక్తిలా అలలుగా వ్యాపిస్తోంది. మొదట వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఆ తరువాత కుటుంబ బంధాలను బలపరిచి, చివరికి మొత్తం సమాజాన్నే ఉన్నత స్థితికి తీసుకువెళ్తోంది. సరే, విద్య, స్వావలంబన ఈ రెండో కలిసి మన సమాజానికి పునాది అయిన కుటుంబాన్ని ఎంత అందంగా, ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దుతాయో ఇప్పుడు చూద్దాం. ఎంత అద్భుతమైన పోలిక కదా! స్త్రీపురుషుల సంబంధమనేది ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడం కాదు. అది ఒకరికొకరు తోడుగా, విడదీయరాని బంధంగా, సమాన భాగస్వామ్యంతో సాగాలి అనే గొప్ప సత్యాన్ని ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ పట్టికను చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పాతకాలపు పద్ధతులకు, ప్రగతిశీల దృక్పథానికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ, పరస్పర గౌరవంతో నిర్ణయాలు తీసుకునే ఒక ఉజ్వలమైన కుటుంబ వ్యవస్థకు ఇది పునాది వేస్తోంది. ఇది కేవలం ఒక ఆదర్శవంతమైన ఆలోచన మాత్రమే కాదు. ఇది ఆచరణలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక సానుకూలమైన మార్పు. ఎందుకంటే బాధ్యతలను పంచుకోవడం కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ మేలు చేస్తుందని అందరూ గుర్తిస్తున్నారు. మరి ఇవన్నీ కలిసి మనందర్నీ ఎక్కడికి తీసుకువెళ్తున్నాయి? మన ఉమ్మడి భవిష్యత్కు సంబంధించిన ఒక ఆశాజనకమైన దృశ్యానికి ఇది దారితీస్తుంది. ఈ మాటల్లోని లోతైన అర్థాన్ని గమనించండి. మామూలుగా అయితే ఒకరు కలిస్తే రెండవుతుంది. కాని ఇద్దరు సమాన భాగస్వాములు మనస్ఫూర్తిగా కలిస్తే వారి శక్తి 11 రెట్లు పెరుగుతుంది. ఇదే సహకారంలో ఉన్న అద్భుతమైన బలం. అంతిమంగా మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఇది ఒకరి గెలుపు, మరొకరి ఓటమే కాదు. స్త్రీ-పురుషులిద్దరూ తమ పూర్తి సామర్థ్యంతో, హృదయపూర్వక సహకారంతో కలిసి పనిచేసినప్పుడే ఒక సమాజం నిజంగా ప్రగతిపదంలో పయనిస్తుంది. అందరి అభివృద్ధిలోనే అందరి ఆనందం దాగి ఉంది. మరి ఇంత స్ఫూర్తిదాయకమైన ప్రయాణంలో మనందరం కూడా భాగస్వాములం కావాలి కదా! మన జీవితాలలో, మన చుట్టూ ఉన్న సమాజంలో
ఈ సమాన భాగస్వామ్యాన్ని నిర్మించడానికి మనం ఈరోజు వేయగల ఆ మొదటి చిన్న అడుగు ఏమిటో ఒక్కసారి ఆలోచిద్దాం.